అందరికీ నమస్తే అండి. ఎన్నికలు దగ్గరలోకి వస్తున్నాయి. మేబీ ఇంకొక 15 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. మేబీ 15 to 20 డేస్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. ఆల్రెడీ ఇరు పక్షాలు కూడా ప్రజల్లోకి వెళ్ళడము, రకరకాల కార్యక్రమాలతో క్యాంపెయినింగ్స్ చేసుకోవడము, ప్రాథమికంగా కొన్ని వరాలు ఇవ్వడము, హామీలు ఇవ్వడము జరిగిపోయాయి. సో వైసీపీ ఏమో నవరత్నాలను ఇంకాస్త పాలిష్ చేస్తున్నారు. వాళ్ళు గత ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో, నవరత్నాలు ఇచ్చారో దాన్ని ఇంకా పాలిష్ చేస్తున్నారు. ఇటు టీడీపీ ఏమో 6 గ్యారంటీలు అనే పేరుతో జనంలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన ఈరోజు సమన్వయ కమిటీ ఉంది. కొన్ని సంచలనాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టడానికి, ఇంకొన్ని మేనిఫెస్టోలో యాడ్ చేయడానికి కంప్లీట్గా ఒక 25 పాయింట్లతో మేనిఫెస్టో ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి 6 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇంకొక 6 పాయింట్లు ఈరోజు యాడ్ చేస్తారేమో మేబీ. సో అలా టీడీపీ జనసేన రెడీ అవుతుంది. వైసీపీ ఏమో నవరత్నాలనే పాలిష్ చేసి నవరత్నాలు 2.0 అని ఏదో అని పెట్టి జనంలోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఒకటి వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ హామీ మీద పరిశీలిస్తుంది. యాక్చువల్లీ మొన్న 18వ తేదీన ప్రకటించాల్సింది ప్రకటించాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తే ఎలా ఉంటుంది, ఆ హామీ ఇస్తే బాగుంటుంది అని ఆ పార్టీ పరిశీలిస్తుంది. ఎందుకంటే రైతు రుణాల మాఫీ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కొన్ని లక్షల కోట్లతో నిండిన వ్యవహారం అది. కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం కూడా మినిమం ఒక 12,000 కోట్లు అయినా సరే దానికి బడ్జెట్లో కేటాయించాలి. సో అంత బడ్జెట్ మన రాష్ట్రంలో సహకరించదు, ఉండదు. ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆర్థిక పరిస్థితి చూసుకుంటే రైతు రుణమాఫీ చేయలేరు. కానీ ఆ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం వలన ఎక్కువగా పొలిటికల్ మైలేజ్ వస్తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో రైతు, ఫార్మర్ అనే సెంటిమెంట్కి కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈ రైతు రుణమాఫీ మనకు బాగా ఉపయోగం ఉంటుంది అనేది వైసీపీ ఆలోచన. సో ఒకవేళ వైసీపీ నిజంగా రైతు రుణమాఫీ పెడితే ఆ మరుక్షణమే టీడీపీ వాళ్ళ మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాల మాఫీ పెట్టాలి అనేది ఒక ఆలోచన. సో రైతు రుణమాఫీ ఎంత ఎఫెక్ట్ ఉంటుందో డ్వాక్రా రుణాల మాఫీ కూడా అంతే ఎఫెక్ట్. డ్వాక్రా మహిళలకు కూడా రుణాలు ఉన్నాయి. ప్రతి డ్వాక్రా మహిళలకు యావరేజ్గా 1,00,000, 50,000, 70,000 ఎంతో కొంత లోన్ ఉంటుంది. అయితే రైతు రుణమాఫీ కంటే డ్వాక్రా రుణమాఫీ అనేది ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్. దీనికైతే సంవత్సరానికి దాదాపుగా 15,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి. సో ఇది కూడా ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇది టీడీపీ ప్లస్ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే మహిళల ఓట్లు ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే డ్వాక్రా మహిళలు ఈ రాష్ట్రంలో మహిళా ఓటర్లలో దాదాపుగా 80% డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఆ 80% మందికిలో చాలామందికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి లోన్లు ఉంటాయి. ఎంతో కొంత చిన్న పెద్ద లోన్లు ఉంటూనే ఉంటాయి. సో ఆ రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అందులోకి మహిళలు చాలా ఈజీగా ఓట్లు వేస్తారని టీడీపీ ప్లస్ జనసేన నమ్ముతున్నాయి. సో ఒకవేళ రైతు రుణమాఫీ హామీ ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ, వీళ్ళేమో డ్వాక్రా రుణమాఫీ హామీ ప్రకటించడానికి రెడీగా ఉన్నారు. లేదు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే కనుక డ్వాక్రా రుణమాఫీ హామీ ప్రకటిస్తే వీళ్ళు రైతు రుణమాఫీ ప్రకటించడానికి రెడీగా ఉన్నారు. లేదా డ్వాక్రా రుణాలనే విడతల వారీగా ప్రకటించడానికి రెడీగా ఉన్నారు. ఇలా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చుట్టూ రాష్ట్రంలో రాజకీయ మేనిఫెస్టోలు తిరుగుతున్నాయి. ఈ రెండు కూడా హై బడ్జెట్ సినిమాలు, మామూలు బడ్జెట్ సినిమాలు కాదు. ఈ రెండు కూడా రాష్ట్ర ఖజానాలో, రాష్ట్ర బడ్జెట్లో 25% వాటా, 50,000 కోట్లకు పైగానే లెక్క. ఇవి ప్రకటిస్తే రాష్ట్ర బడ్జెట్ తలకిందులవుద్ది, ఆర్థిక పరిస్థితి తలకిందులవుద్ది. దానివల్ల వచ్చే ఓట్లేమో కానీ, సీట్లేమో కానీ ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి మరింత వెనక్కి వెళ్తుంది. కానీ ఎన్నికల్లో ఓట్ల కోసమో, గెలుపు కోసమో, ప్రలోభాల కోసమో, ఇండైరెక్ట్గానో ఎలాగోలాగా ఆ వర్గానికి దగ్గర అవ్వాలంటే ఈ రెండే పెద్ద హామీలు. ఈ 2 హామీలే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ 2 హామీల ద్వారా మాత్రమే మనం గట్టెక్కగలం. అటు రైతుల ఓట్లు, ఇటు మహిళల ఓట్లు పడతాయి అని పార్టీలు అయితే భావిస్తున్నాయి. 2 పార్టీలు పోటాపోటీగా ఇవి సాధ్యాసాధ్యాల వరకు ఆర్థిక పరిస్థితి సపోర్టు, ఈ అంశాలన్నింటి మీద స్టడీ చేస్తున్నాయి అన్నమాట.